అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. వింత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. విశ్వం సార్, మొన్న మనోహర్ చనిపోతే ముగ్గురు కొడుకులు, ఒక కొడుకు లండన్, ఒక్కొక్కరు యూకే, ఒక కొడుకు ఆస్ట్రేలియా ఉన్నాడు. ఎవరు రాలేదు. లాస్ట్ కు కూతురే నిప్పు పెట్టిందంట. తెలిసిందా నీకు? అదే సార్ తెలిసింది. అయితే నాకు చాలా బాధ అనిపించింది. ముగ్గురు కొడుకుల్ని కానీ ఏం లాభము, ఆఖరికి ఆడబిడ్డనే అగ్గిపెట్టే. అయినా సార్ ముగ్గురు కొడుకుల్లో ఒక్కడైనా రాకపోయినా, ఒక్కడు రాలేదని అంటే అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, విషయం తండ్రికి 40 ఎకరాల భూమి ఉండే. 40 ఎకరాలు 40 ఎకరాల భూమి ఉంటే నలుగురికి 4 భాగాలు చేశాడు. తలా 10 ఎకరాలు ఇచ్చాడు. అయితే వాళ్ళు 10 ఏళ్ల కిందనే వాళ్ళు అమ్మేసుకున్నారు ముగ్గురు కొడుకులు. కానీ కూతురు అమ్ముకోలేదు. ఆనాడు వీళ్ళు ఆబ్జెక్షన్ చేసారు, కూతురుకి ఎందుకు ఇవ్వాలి డాడీ, మాకే ముగ్గురికి ఇచ్చేసి అంటే, లేదురా కూతురు కూడా నాకు కొడుకుతో సమానం అంటే. ఆనాడు ధరలు తక్కువ ఉండే కాబట్టి వాళ్ళు ఏమనలేదు. ఈనాడు కూతురు అమ్ముకోలేదు. అది ఎకరా 5 కోట్లు పోతుంది. 50 కోట్ల రూపాయలు రావాలి. 50 కోట్లు వస్తున్నాయి, మాకు పంచియమంటే తండ్రి అట్టెట్లయితుంది రా అన్నాడు. కూతురుకు రాసి ఇచ్చేసిన కూతురికే పోతుంది. బావ ఎలాగో లేదు కదా, బావ చనిపోయిండు, బావ లేదు కదా, ఏం చేసుకుంటుంది మాకు కావాలని పేచి పెడితే ఆ కూతురు ముగ్గురు పిల్లలు ఆమె కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం నేను అన్నది. అంటే వాళ్ళు డాడీ మీద పగబట్టి రాలేదు. ఇది జరిగిన విషయం, అసలైన విషయం. తెలుసా నీకు? అవును సార్ తెలిసింది, బాధ అనిపించింది నాకు కూడా. అయితే విశ్వం, ఇలాంటి కొడుకులు వల్ల నీ అభిప్రాయం ఏమిటి? చూ ఇలాంటి కొడుకులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అవును, నాకు కూడా అలా అనిపించింది విషయం. అయితే మరి ఏ తండ్రికైనా తన కొడుకులు బాగుపడాలని అనుకుంటాడు కదా, మరి ఈ విషయంలో నీకు ఎలా అనిపించింది? అవును సార్, ఏ తండ్రి అయినా తన కొడుకులు బాగుపడాలని, కష్టపడకుండా పైకి రావాలని, తనకన్నా గొప్ప కావాలని కోరుకుంటారు. అవును, అందులో తప్పు కాదు. తండ్రి ఎన్ని కష్టాలున్నా కడుపులోనే దాచుకుంటాడు. కానీ ఆ కొడుకులకు తెలియనివ్వడు. అదే తండ్రి చేసిన తప్పు. తాను ఎంతో కష్టపడి పిల్లల్ని పెద్ద చేసి చదివించి విదేశాలకు పంపించి పెద్ద తప్పు చేసిండు. ఎందుకంటే తండ్రి చదివించాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి. అవునవును. విదేశాలకు ఎందుకు పంపించాలి చెప్పు విశ్వనాథన్, నీకేమనిపించింది? విదేశాలకు మన ఇండియాలో మనము బతకలేరా? బ్రహ్మాండంగా బతకొచ్చు. మరి ఎందుకు తాను తప్పు చేసి ఈనాడు కొడుకులు రానందుకు బాధపడుతున్నాడు? బాధపడడేమో ఆయన లేనే లేడు. కానీ సమాజం చూసి ఏమనుకుంటుంది, ఒక్క కొడుకు కూడా రాలేదని. మరి అక్కడ పరిస్థితులు ఏమున్నాయో మనకు తెలియదు. అవునవును అవును. 2 విధాలు కావచ్చు. అక్కడ ఆస్తు సరి పంపించలేదు అని ఒకటి ఉన్నది. దానికి తోడు మరి వాళ్ళు చిన్న కొడుకు అన్నయ్య నువ్వే వెళ్ళని అన్నయ్యకి చెప్పిండు. అన్నయ్యనేమో తమ్ముడు నువ్వే వెళ్ళని తమ్ముడు చెప్పారు. నువ్వా నేను అన్నట్లు ఎవరు రాలేదు. మరి రేపు వస్తారేమో తెలియదు. ప్రస్తుతం అయితే రాలేదు. ఆ అమ్మాయి ఏమనుకుందంటే ఆఖరుకు ఆమెనే దాన సంస్కారాలు పెట్టింది. మరి ఇదంతా చూస్తుంటే మానవ సంబంధాలు ఏమి జరుగుతుంది? మానవ సంబంధాలు మంట కలిసిపోయినాయి, మట్టి కలిసిపోయినాయి. ఎలా చెప్పగలుగుతున్న విశ్వం? దానికి డబ్బు అనే ఆలయంలో చిక్కుకొని డబ్బే ప్రధాన కారణం. డబ్బు అంటే నాకు చిన్న సంఘటన గుర్తుకొచ్చింది విశ్వం. చెప్పండి. మొన్న మా ఫ్రెండ్ నాగరాజు పాపం వాడు బామ్మడిదినుడు, కోటీశ్వరుడు. వీనికి ఒక కొడుకున్నాడు. అమెరికా పోతా అని అంటాడు. అమెరికా పోతా అంటే అరే నేను చాలా జీతం రా. వీళ్ళు తల్లి ఎంకరేజ్ చేసింది, సరే అన్నాడు. మరి బ్యాంకు లోన్ ఇస్తే వెళ్ళు రాన్నాడు. బ్యాంకు వాళ్ళు వస్తే లోన్ ఇస్తామన్నారు. షూరిటీ కింద 50 లక్షల షూరిటీ కింద ఏదన్నా ప్రాపర్టీ అది జిహెచ్ఎంసీ లెవెల్లో ఉంటే పెట్టునంటే మా బావమరిదికి 4 బిల్డింగ్లు ఉన్నాయి, ఏదన్నా ఒకటి ఇస్తాడులే అనుకొని చెల్లెలతోటి
అడిగిపించిండు. అదే అదే చెల్లెలు అడిగేసరికి అన్నయ్య ఏం చేసిండంటే సరేనమ్మా చూద్దాము మరి ఇస్తా అని ముందు చెప్పాడు. అదే అదే తర్వాత తీరా 4 రోజుల తర్వాత ఫోన్ చేసి చెల్లెమ్మ వాళ్ళ బిల్డింగ్ వదిన పేరు మీద ఉంది, అది ఆల్రెడీ లోన్ తీసుకున్నది అదే అని అని చెప్తే అంటే అన్నయ్య మరి ఆల్రెడీ అన్ని వీసా కూడా వచ్చేసింది, బ్యాంకుది ప్రాపర్టీ పెట్టేసి వస్తుందంటే లేదమ్మా సారీ అని అంటే అన్నయ్య మరి ఇప్పుడు చాలా కష్టం అవుతుంది, మరి ఇంకో బిల్డింగ్ ఉంది కదా అది పెట్టానంటే లేదమ్మా నా కొడుకే ఉన్నాడు వానికి కావాలి కదా, రేపు 2 ఏళ్ళు అయితే వాడు ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, అది కాగానే వానికి మరి అప్పుడు ఎవరు ఇస్తారు అని మొత్తం మీద కరాఖండి చేసేసిండు. ఆస్తులు మస్తున్నాయి. మరి నాడు మానవ సంబంధాలు ఏమవుతుందో చెప్పు, ఉన్నవాడు ఇవ్వట్లేదు, లేని వాళ్ళు ఎదగట్లేదు, కష్టము అది ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. వాళ్ళతో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మనం ఏదో మనకు అవసరం పడతారు అని చెప్పి అనుకోవడమే పెద్ద తప్పు. అది తల్లిదండ్రులదే తప్పు. అరే వాళ్ళ ఆస్తులు ఉంటే నీకేమైనా వస్తాయా చెప్పు? రానప్పుడు నువ్వు నీ పిల్లల్ని అంతకే గొంగడెంత ఉందో కాళ్ళు అంతే జాపమంటారు పెద్ద మనుషులు. వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పిస్తున్నారు మీరే. అత్యాశలు వాడితో నిరాశలు అవుతున్నాయి. ఎందుకు నువ్వు ఇండియాలో లేవా ఉద్యోగాలు చెప్పు? దూరపు కొండలు నునుపు. మరి అవసరం లేదు 50 లక్షలు పెట్టి అమెరికాకు వెళ్ళడం కంటే ఇక్కడ ఏదో వాడు 1 లక్ష రూపాయలు వస్తుంది మనకి ప్రైవేట్ లో అవును జాబు, 1 లక్షతో సంతోషపడొచ్చు కదా, హ్యాపీగా సంతోషపడొచ్చు, అందరితో కలిసి ఉండొచ్చు, మన జీవితమే చిన్నది. మరి అలాంటప్పుడు అమెరికా డాలర్ మీద మోసేందుకు మీకు? మరి ఆ డాలర్లు ఏమైనా కొరుక్క తింటామా? డబ్బు అవసరమే కానీ డాలర్ల వలయంలో చిక్కుపోతున్నారని చెప్పాను కదా సార్. మానవ సంబంధాలు ఏమైతున్నాయి? మట్టి కలిసిపోతున్నాయి. సంబంధాలు కూడా దొరకట్లేవు. మీకు తెలుసో తెలియదు. దొరకట్లేదు, సంబంధాలు దొరకట్లేదు. నా విషయంలో కూడా ఎన్నెన్నో జరిగినవి. అవును. మరి ఇలాంటి అంబడికుండల నవల రాసిన స్త్రీ సాధికారిత తర్వాత మానవ సంబంధాల గురించి చాలా తెలుసు. మరి నేటి సమాజంలో మానవ సంబంధాలు మంచిగా ఉండాలంటే సమాజానికి ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నావు? నాకు తెలుసు సార్, నేను ఎన్నో అనుభవించాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నాకు తెలిసి 30 సంవత్సరాల కింద నార్సింగి, కోకపేట అవన్నీ ఏం డెవలప్ కాలేవు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయితే ఈ 15 ఇయర్స్ నుంచి బాగా డెవలప్ అయినాయి. అయితే ఇక్కడ మాకు కొందరు చుట్టాలు ఉన్నారు. అయితే వాళ్ళు ఏమనేది మా అమ్మతో కూడా హుదీన్ గారు మీ పేదోళ్ళం మమ్మల్ని ఏడు అడుగుతారు, మాతో ఏడ మాట్లాడతారు మీకు అని అనేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి తప్పు కాదు, ఎందుకంటే అక్కడ వాళ్ళకున్న పొలాలే లేవు. కొందరికి ఉన్నప్పటికీ 20,000 10,000కే ఎకరము. అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మేమే ధనవంతులము, ఆర్థికంగా బలవంతులము. అయితే అప్పుడు మేము ధనవంతులమే అనుకోకుండా ఏమైంది, వాళ్ళకు భిక్షపతులు లక్షపతులు అయినట్లు ఎకరము ప్రస్తుతం మొన్న 100 కోట్లకు పోయింది. అప్పుడు ఏమనే వాళ్ళు అంటే హుదీన్ గారు మీరు పేదోళ్ళము, నీ లాంటి అత్త మాకు దొరుకుతుందా, మా అమ్మాయిని మీకు ఇస్తాము, మీ విశ్వనాథ్కి ఇస్తాము, అట్లా ఇట్లా అనేవాళ్ళు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు అనుకున్నారు కదా, విని నిజంగానే ఆశ పెంచుకుని ఇప్పుడు ఏం చెప్తాం సార్, ఇవన్నీ అంతే. రక్త సంబంధాలకు కూడా విలువ ఇవ్వట్లేదు. మరి విశ్వనాథం ఈ రోజుల్లో మరి ఎట్లా కుటుంబాలు అనే మాటనే లేవు. తాతమ్మ కాకమ్మ కథల్లోనే చెప్పుకోవాలా. మరి మానవ సంబంధాలు మట్టి గరిస్తే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఎటుపోతుంది? భారతదేశ సాంప్రదాయం అంటారా? ఇంకెక్కడ సాంప్రదాయం ఉంది? సాంప్రదాయం లేదు, ఏమీ లేదు. మీకేం తెలుసు సార్ అంటారు. నాగరికత తెలియని వాళ్ళమాట, మోడర్న్ తెలియదంట మనకు. సరే, ఏది ఏమైనా సరే మన పిల్లలను ఈ భారతదేశం పట్ల, ప్రేమ పట్ల మనమే వాళ్ళకు ఈ జనరేషన్ కాకుండా వచ్చే జనరేషన్ కు మనం విద్యాబుద్ధులు ఇప్పటి నుంచే నేర్పితేనే వాళ్ళు మనకు దక్కుతారు. లేకపోతే పరాయి దేశాలకు వెళ్ళి పరాయి సంస్కృతిని
తీసుకుంటారు మన భారతదేశ సంస్కృతిని మట్టి గడిచిపోతుంది. రియల్ చెప్తున్నా, ఈనాడు భగవద్గీత గాని, భారతం గాని, రామాయణం గాని, ఇతిహాసాలు ఎవరికైనా తెలుస్తున్నాయా చెప్పు? స్వధర్మం శ్రేయస్కరం, పరధర్మం భయంకరం, విదేశీ సంస్కృతి విష సంస్కృతి, మన సదాచారము ఇవన్నీ మన పిల్లలకు నేర్పితే కనీసము అందులో 100% ఉన్న పిల్లలకు నేర్పితే కనీసము ఒక 70% అయినా పాటిస్తారు. विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय